కార్పొరేట్ కళాశాలల విద్యార్థుల ఆత్మహత్యకు ఒత్తిడే కారణం కాదని అనారోగ్య సమస్యలు కూడా కారణమన్నారు మంత్రి గంటా శ్రీనివాస్. వచ్చే నెల 15న అబ్దుల్ కలాం ప్రతిభా అవార్డులను విద్యార్థులకు అందజేస్తామన్నారు ఆయన. యూనివర్సిటీలు విద్యా సంస్థల్లోని పోస్టుల భర్తీకి కసరత్తు చేపట్టామన్నారు. ఉన్నత విద్యాశాఖను నాగార్జున యూనివర్సిటీకి తరలిస్తున్నట్టు తెలిపారు మంత్రి గంటా. కార్పొరేట్ కాలేజీల్లో ప్రెజర్ ఉంటుందనేది మాట వాస్తవం, నో డౌట్, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. బట్ అది ఒక్కటే రీజన్ కాదు. కార్పొరేట్ కాలేజీలో ప్రెజర్ ఉండడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉందంటే ఈరోజు పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లల్ని అంత ప్రెజర్ పెట్టకపోతే వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఉంటుంది. కానీ ఇప్పుడు చనిపోవడం లేదు, నిజంగా చాలా బాధాకరం. దానికి రీజన్స్ ఏంటి అనేది, ఒక ప్రెజరేనా, లేకపోతే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్సా, లేకపోతే ఇంకేమైనా ర్యాగింగ్ ఉందా, లేకపోతే ఇంకేమైనా అదర్ ఇష్యూస్ ఉన్నాయా, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయనేది ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక రకంగా వస్తుంది. ఆ ప్రెజర్ ఎలా తగ్గించాలి, ఈ కార్పొరేట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కూడా సీరియస్గా ఆలోచించాల్సి వస్తుంది.